కూటమి ప్రభుత్వ పాలన మొదలైన కానీ ఎప్పుడు చూసుకున్నా అన్ని రంగాల్ని మోసం చేయడమే. మొదట ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల మోసం, రైతులకు యూరియా లేదు, ఇచ్చిన అన్నదాత సుఖీభావ అరకొర, మద్దతు ధర లేదు, రైతులను మోసం. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్న మెడికల్ కాలేజ్ విద్యార్థుల మీద పడ్డారు. అంటే మన చంద్రబాబు గారి ఆలోచనలు ఎంత బాగా ఉంటాయంటే, నాకు తెలిసి 2023లో అనుకుంటా ఉత్తరాఖండ్లో ఒక చోట ఇలాగే ఒక మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేద్దామంటే విద్యార్థులందరూ తిరగబడితే ఆ డిసిషన్ వెనక్కి తీసుకున్నారు. అలాగే అది మామూలుగా మనం తమిళనాడుని, కేరళని విద్య పరంగా గొప్పగా చూసే రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలి. మన చంద్రబాబు గారి తొగ్లక్ కాలేజీలు ఎట్లా ఉంటాయంటే, ముందుగా వీటిని మన ఫండర్స్కి, మన బినామీలకి దోచిపెట్టేయాలి, ప్రైవేటైజ్ చేసేయాలి. కాబట్టి 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకుని 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుని మెడికల్ విద్యని పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందని విద్యలాగా ఉండకూడదు అందాలని ఆశించిన జగన్ గారు తొగ్లక్ అవుతారా? ఇవన్నీ బీగేసి మన బినామీలకి దోచిపెట్టేయాలి, ఎక్కడా చేయని విధంగా ప్రభుత్వం ఉన్నని ప్రైవేట్ చేయడం తొగ్లక్ కాలేజీని అంటారు. కాబట్టి చంద్రబాబు ఎంత తొగ్లక్ గారో ఇంతకు మించి చెప్పక్కర్లా. అలాగే చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న హోంమంత్రి గారు మాట్లాడారు, మచిలీపట్నం కాలేజీని చూపిస్తూ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదు, ఊరికే పైపైన ఏమీ కట్టలేదు అన్నారు. ఈరోజు అది కడదామని చూపిస్తుంటేనేమో పోలీసుల్ని, మన శాఖ వాళ్ళనే అడ్డం పెట్టాం. ఎంత బాగుంది మన వ్యవస్థ. ఈరోజు మెడికల్ కాలేజు 2వ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. ఈరోజు వెళ్ళి కావాలంటే కనుక్కోండి. మనం అంటే మన శాఖ మీద లేదు, ఏ శాఖ మీద లేదు కదా ఆలోచన, సరే కనుక్కుంటే తెలుస్తుంది. ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఇలా కాలేజీలు ఎట్ట అయితే ఇంకోళ్ళు వచ్చి అంటారు అసలు ఇది 2014 నుంచి 19 చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పేర్లు వేసుకుని మెడికల్ కాలేజ్ ఆయన కట్టానని చెప్పుకున్నాడు. ఒకటి మీరు తెలుసుకోండి, మనం ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నాం. 2021లో రాజ్యసభలో నీరజ్ శేఖర్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. నాకు తెలియకపోతే మీకు బాగా తెలుస్తుంది కదా, వెటనరీ వెళ్ళి కనుక్కోండి. 2021లో రాజ్యసభలో ఏం ప్రశ్న అడిగారు, మనం 2018 నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామంటే 2014 ఫస్ట్ ఫేజ్ కింద 58 మెడికల్ కాలేజీలు కట్టాం. అలాగే 2018 సెకండ్ ఫేజ్ కింద 24 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పారు. మీరు ఆలోచించి చూస్తే 2014 నుంచి 19 ఎవరి ప్రభుత్వం? మన చంద్రబాబు గారి ప్రభుత్వం. మనం పొత్తులో ఉంది ఎవరితో? మోడీ గారితో. అయినా కూడా ఆ 58లో ఈ 24లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేసేసామని. కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎల్లో మీడియాలను ఆపి మిగిలిన మీడియాలకు చెప్తే తెలియజేస్తారు. అలాగే ప్రైవేట్ పరానికి గవర్నమెంట్కి తేడా ఏంటి అంటున్నారు. ఇప్పుడు విలేకరులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి, మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఆప్షన్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తారు? గవర్నమెంట్ కాలేజ్కే చూస్ చేసుకుంటాడు. ఎందుకు? అక్కడ విలువైన విద్య అందుద్ది, ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు, కమర్షియల్గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ని చూస్ చేసుకుంటారు. మరి ఇంత తొక్కలకు పాలన ఏంటో నాకు అర్థం కాదు. ప్రైవేటైజ్ చేస్తాం, దాంట్లో వింత ఉంది, దాంట్లో వింత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో 15,000 సంవత్సరానికి కట్టి చదువుకుంటున్నారు. రేపు ప్రైవేట్ కాలేజీలో అదే ఫీజు పెడతారా? మీరు ప్రైవేటైజ్ చేస్తే అదొకటే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మీకు ఒకటి చెప్తున్నాను, ఇలాగే మీరు చేసుకుంటా పోతే పోలీసులను అడ్డం పెట్టో, పోలీసుల్లో కూడా ఎవరో ఒకరికి డాక్టర్ చదువుకోవాలని ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి నాన్న గవర్నమెంట్ కాలేజీకి వాళ్ళు వెళ్తుంటే ఎందుకు నాన్న మీరు అందరూ వెళ్ళి డ్యూటీ చేస్తా ఆపారు, మేము డాక్టర్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు. మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలిగా. కానీ ఉద్యోగరీత్యా ఏం చేస్తారో తప్పదు, ఇది అన్యాయం అని తెలిసినా అడ్డుకోవాలి. కాబట్టి ఒకటే చెప్తున్నా, మీరు ఎవరినైనా అడ్డం పెట్టుకోండి, నిరసన లాగవు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోకి లోపలికి వెళ్ళడానికి కూడా ఈరోజు ఆపే పరిస్థితి వస్తే ఇంతకంటే హిట్లర్ పాలన, తొక్లక్ పాలన ఇంకేముంటుంది? నీకంటే సైకోగాళ్ళు ఎవరు ఉంటారని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ, అలాగే ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక దివాళా కనిపించాలి కదా. సాధారణంగా మనం
గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు తెస్తాయి, కంపెనీ దివాళా తీస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్టాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గానీ ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కాట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు ఈ 15 మాసంలో. ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. 6,000 కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను. ఎవరి కోసం ఇవ్వవు? గతంలో మీ మామగారిని పడేసినప్పుడు, వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు నమ్మావు, అనేక ఫ్యాక్టరీలని తెగ నమ్మావు. ఇవాళ మళ్ళీ వచ్చావు, సంపద సృష్టిస్తానని చెప్పావు. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టావు. ఇవాళ వారం పోలవరం అన్నావు మొన్న, ఇప్పుడేమో వారం హైదరాబాద్ అంటున్నావు. తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని. సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదులేవయ్యా, మీకు ఏలమని ఇచ్చారు కదా, శుక్రవారం ఒకడు శనివారం ఒకడు వారానికి 2 రోజులు ఒకడు ఇక్కడికి రావడం ఏంటి, మిగతా రోజులన్నీ హైదరాబాద్ లో ఏడవడం ఏంటి? బాధ్యత లేనటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న సామెతగా గేద గట్టు మీద మేస్తే దూడ చేలో మీకు ఎక్కడ మేస్తుంది? మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితిలో మీరుంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు గట్టు మీద మేస్తే ఈ చేలో మీరు చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా? అది కూడా చేలోనే మేస్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ ఆలోచనని, ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, దోచుకోండి. మీకు ప్రజలు తగిన శాస్తి చెప్తారు. కానీ ఈలోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఆపే వరకు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం, అలుపెరగని పోరాటం చేస్తాం. అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే గనక సిగ్గు ఎగ్గు లేకుండా, నిర్లజ్జగా, భయం లేకుండా ఈ కాలేజీలని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా
గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం, ఈ నిర్ణయాన్ని, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పేద పిల్లలకి మరి 17 కాలేజీలు కనుక పూర్తయితే మరి దాదాపు 2000 పైసలకు మరి ప్రతి సంవత్సరం డాక్టర్లు బయటకు వస్తారు. ఎందుకంటే పేదవాడు, మధ్యతరగతి వాడు అందరూ కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలన్నదే రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మరి ఈవేళ నువ్వు అలాంటివన్నీ కూడా దుర్మార్గమైన బుద్ధితో మరి ఈ 17 చోట్ల కూడా మరి 17 హాస్పిటల్స్ లో కూడా మరి వేల మంది, లక్షల మంది వైద్యాన్ని కూడా అందించే పరిస్థితి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక వైద్యం కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ, విద్య కానీ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం నడిపిద్ది. కాంటే మీరు గమనించండి. ఎందుకంటే పేదవాడు ఇవన్నీ కూడా కొనలేడు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఒక ఆలోచనతో, కానీ నీ దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటివన్నీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నావు. కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమిస్తాం. మా జిల్లాలో మా నాయకుడు పేర్నాని గారు నాయకత్వంలో, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినేష్ గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, మా జిల్లా పరిషత్ చైర్మన్, మా ఎంపీలు అందరూ సమక్షంలో పేద ప్రజల తరఫున, నాయకులతో, మన పేద ప్రజల తరఫున ఖచ్చితంగా ఉద్యమించి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి మీరు ఆపాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.